ఎలా అనిపిస్తుంది అన్న? చాలా అంటే చాలా కొన్ని సంవత్సరాల నుంచి వెయిట్ చేసిన కళ ఇప్పటికి నెరవేరింది. దయచేసి ఎవరు కూడా ట్రూమర్స్కి నమ్మకండి. దయచేసి ఫస్ట్ అంటే ఇప్పుడు బాగా ట్రూమర్ అవుతుందంటే డిప్యూటీ సీఎంని నారా లోకేష్ గారికి ఇవ్వాలి అని చాలా అంటే చాలా ఉంటున్నాయి. కాకపోతే ఇప్పుడు మా గవర్నమెంట్ అంటే మా జనసేన తరగతి నాయకులందరూ చెప్తున్నారు, ఈ విషయానికి ఎవరికి నెగిటివ్ తీసుకోకండి, మీరు అందరూ వాళ్ళు డిసైడ్ అవుతారే కానీ ఎవ్వరు కూడా తీసుకోకండి అని చెప్పారు. సో దానివల్ల మేమందరం కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలే కాదు దేశం మొత్తం నరేంద్ర మోడీ కూడా పవన్ కళ్యాణ్కి అభిమానించే వ్యక్తిగా ఉన్నారు. సో దసరా నాయకులంతా ఫ్రెండ్షిప్తో ఉన్నారు, నీట్గా వాళ్ళంతా బాగానే ఉన్నారు. మరి అభిమానులు ఎందుకు మాకు ఈయన సీఎం చేయండి, డిప్యూటీ సీఎం చేయండి అని కొట్టుకుంటున్నారు కదా, మరి ఆ అభిమానులకు ఐక్యత లేదంటారా? ఐక్యత లేదు కాదన్న. ఇప్పుడు కొంతమందికి ఫర్ ఎగ్జాంపుల్ నేను పొలిటికల్ లీడర్, నాకంటే ఫ్యాన్ బేస్ ఉంటుంది కొన్ని లీడర్గా. వాళ్ళు ఏంటంటే నేను ఒక పొజిషన్లో ఉండాలి వాళ్ళు అనుకుంటారు. నేను నా పొజిషన్ అంటే నా పొజిషన్ నాకు చూసుకునే తప్ప వేరే మనం ఎక్కువగా ఆలోచించుకుంటుంది. సో యాజ్ అభిమానిగా వాళ్ళ పొజిషన్లో చూసుకునే తప్పేం లేదు. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఛాలెంజ్ చేశారు, ఏమనంటే వైసీపీ పార్టీని భూస్థాపితం చేస్తా అతపదంతో. అయితే ఒక్కొక్కరు పెద్ద తలకాయలన్నీ కూడా ఎగిరిపోతున్నాయి. అప్పుడు కేసీఆర్ నాని గారు కానీ, కోసాని మురళీకృష్ణ గారు కానీ, పేరు నాని గారు కానీ అందరూ కూడా రాజకీయ సన్యాసాలు రాజీనామా కూడా చేస్తున్నారు. వైసీపీకి అప్పుడు అంత ఎదిగితీశారు కదా, వై నాట్ 175 అంత దమ్ము ధైర్యం ఉంటే నువ్వు అంత వన్నెందుకన్నా సింపుల్ లాజిక్. వైసీపీ 11 మంది ఎమ్మెల్యేలుగా నిలిచిపోయారు కదా, దయచేసి దమ్ము ధైర్యం ఉంటే మీరు రండి, అసెంబ్లీకి రండి, చర్చ చేయండి. మీరు ప్రత్యేక హోదా అడుగుతున్నారు, మీ ముందు అసెంబ్లీకి రండి, తర్వాత మాట్లాడండి. ఈ 6 నెలల్లో నారా లోకేష్ గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఇద్దరులో ఏం గమనించారు, వాళ్ళు ఎట్లా డెవలప్ అయ్యారు అనుకుంటున్నారు అన్న? ఇప్పుడు మన నారా లోకేష్ గారు అయితే ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమైన శాఖలు, ఒకటి విద్యాశాఖ, ఇంకొకటి ఐటీ శాఖ. విద్యాశాఖతో పాటు ఐటీ శాఖ తీసుకున్నట్టే ఖచ్చితంగా 100% న్యాయం చేకూరుస్తారు, అది మాకు నమ్మకం ఉంది. అండ్ పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే ఎన్నో దశాబ్దాల కాలంగా వేచి ఉన్న ప్రాజెక్టులు, రోడ్లు కానీ ఎనీథింగ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అన్నీ ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ ఎదుగుతూనే ఉన్నాయి. మీ ఆల్వేస్ సపోర్ట్. అయితే వీళ్ళిద్దరిలో ముందు సీఎం ఎవరవుతారని మీరు అనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ గారు అన్న. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు దావాస్కి వెళ్ళేటప్పుడు 5 రోజులు, ఒకటి కాదు 2 కాదు 5 రోజులు మన సీఎం గారే ఉన్నారు. మేము యాజ్ ఏ పవన్ కళ్యాణ్ ఫ్యాన్గా, జనసేన నాయకుల ఫ్యాన్గా మా సీఎం పవన్ కళ్యాణ్ గర్వంగా చెప్పుకుని 5 రోజులు మేము గర్వంగా ఉన్నాం. దావాస్కి వెళ్ళారు, పెట్టుబడులు ఏం తీసుకురాలని చెప్పి బైబీసీ ట్రోల్ చేస్తున్నారు, ఏం చెప్తారు? ఇది అమర్నాథ్ గారే చెప్పారు కదా. అమర్నాథ్ ఒక క్వశ్చన్ అడుగుతున్నా, దావాస్లో నువ్వు వెళ్ళాను అంటున్నావు, దావాస్కి ఎప్పుడు వెళ్ళావు? కనీసం నువ్వు ఏదో రూమర్స్ ఏదో రోల్ చేస్తున్నావు, తప్పులేదు. నేను ఆంధ్రప్రదేశ్ ప్రజనే, నాది శ్రీకాకుళం జిల్లా పలాస, గుర్తుపెట్టుకున్నాం అమర్నాథ్ రెడ్డి గారు. దయచేసి మీరు మీ దావాస్కి చలి ఉందని, చలి లేదని, మీకు చలిది దానికి దీనికి సంబంధం లేదు, మీకు చేత కాలేదు. మా ఆంధ్రప్రదేశ్ ప్రజలు మా అందరి నమ్మకం మీద నారా లోకేష్ గారు వెళ్ళి ఎక్కువ అంటే 1 2 కంపెనీలు తీసుకోవడం రావడం జరిగింది. అందులో మా యొక్క శ్రీకాకుళం జిల్లాలోనూ ఒకటి అనౌన్స్ కూడా చేశారు. అది సక్సెస్ అయితే మా యొక్క శ్రీకాకుళం జిల్లా యువతలకు చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యే ప్రసక్తి ఉంది. ఇప్పుడు అధికారంలోకి వస్తే సుగాలి ప్రీతికి న్యాయం చేస్తామని చెప్పేసి ఇప్పుడు అధికారంలోకి వచ్చి 7 నెలలు అవుతుంది, ఏం మాట్లాడలేదు. అది వీడియో వైరల్ అవుతుంది. సుగాలి ప్రీతి ఉంది కదా, సుగాలి ప్రీతి కర్నూలులో ఇష్యూ జరిగింది కదా, అప్పుడు నాకంతా ఐడియా అంటే నాకంతా తెలియదు. న్యాయం చేస్తున్నా మరి అందరికీ చేస్తారన్న. అంటే ఒక 2-3 months టైం పడుతుందే తప్ప ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుంది. అది నేను నమ్ముతున్నా. అండ్ అంటే పార్టీలో చీలికలు వస్తే నెక్స్ట్ జగన్ వచ్చే అవకాశం ఉంది చాలా మంది అంటున్నారు. లేదు, పవన్ కళ్యాణ్ డీసీఎం నుంచి తీసి లోకేష్కి ఇస్తే అదే అన్న ఇందాకలే ఎప్పుడేదో చెప్తున్నా, అవి ఇటువంటి రూమర్స్ అని నమ్మకండి. అది వైసీపీ వాళ్ళు సృష్టించింది, ఎవ్వరు కూడా నమ్మద్దు దయచేసి. జనసేన నాయకులు విడిపోతారా పార్టీ నుంచి? సమస్య లేదు. అప్పుడు వాళ్ళు డిపెండ్స్ అపాన్ పవన్ కళ్యాణ్ గారు. అప్పుడు ఒక అభిమానిగా మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారు? పవన్ కళ్యాణ్ గారికి. ఇప్పుడు ఆయన చేసిన స్టెప్ ఏదైనా సరే ఒక విషయం ఏదైనా ఆలోచించాలంటే పవన్ కళ్యాణ్ ఆలోచించే తీసుకుంటే ఏ డిసిషన్ అయినా సరే. ఏదో పార్టీలో విభేదాలు వచ్చాయని మారిపోయే ప్రసక్తి లేదు. ఎప్పటికీ జనసేన తరపున ఉంటాం, జనసేన నాయకులుగానే ఉంటాం. గర్వంగా చెప్పుకున్నాం జనసేన సీఎం అనుకోవచ్చా నెక్స్ట్ పక్కా అన్న. చంద్రబాబు నాయుడు గారు నేషనల్ వైడ్గా చూసుకుంటున్నారు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాబోయే ముఖ్యమంత్రిగా మేము కూడా ఆలోచిస్తున్న పవన్ కళ్యాణ్ గారు చెయ్యాలి అని. సీ వాట్ హ్యాపెన్.